ఈరోజు ప్రియులారా, I will start with a question and we will go. ఈరోజు simple word ప్రియులారా, but I want to make it very clear what I want to communicate అనేది. క్వశ్చన్ ఏంటంటే ప్రియులారా, ఈరోజు మన అందరం కూడా బైబిల్ చదువుతూ ఉన్నాము కదండి, అందరం బైబిల్ చదువుతూ ఉన్నాం. కానీ మనలో ఏ ఒక్కరూ కూడా ఒకే విధంగా దీవించబడటం లేదు. కొంతమంది ఎక్కువగా దీవెనలు పొందుకుంటున్నారు, కొంతమంది తక్కువగా దీవెనలు పొందుకుంటున్నారు. కానీ మనం చదివే బైబిల్ ఒకటే. మనం వెంబడించే యేసు, ద జీసస్ విత్ హూమ్ వి పర్స్యూ ఆర్ హూమ్ వి ఫాలో, సేమ్ జీసస్ కదండి. వి ఆల్ ఫాలోయింగ్ సేమ్ జీసస్, బట్ ద అమౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్ యు ఆర్ రిసీవింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. నువ్వు ఎంతగా దీవించబడుతున్నావు, వేరే వారు ఎంతగా దీవించబడుతున్నారు, కంప్లీట్లీ డిఫరెంట్ అండి కదండి, కంప్లీట్లీ డిఫరెంట్. కొంతమంది ఎక్కువగా దీవించబడుతున్నారు, కొంతమంది తక్కువగా దీవించబడుతూ ఉన్నారు. అలాగే ప్రియులారా, మనలో చాలామంది వీ హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్ మెంబర్స్ ఆఫ్ చర్చ్, నాట్ జస్ట్ దిస్ చర్చ్ బట్ ఎనీ చర్చ్. యు ఆర్ ఎ ఫెయిత్ఫుల్ మెంబర్ టు ఎ చర్చ్, మేబీ 10 years or 15 years, 20 years, 25 years, or maybe ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. నీ చిన్నతనం నుంచే నువ్వు చర్చ్లో ఒక భాగంగా ఉన్నావు. అలా మనలో అందరము చాలామంది ఉన్నాము, కానీ మనం దీవించబడిన రీతులు వేరే వేరే. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రియులారా. ఇట్స్ సంథింగ్ లైక్ దిస్, అంతే కదండి. ఒక టీచర్ ఒక పాఠాన్ని క్లాస్లో అందరికీ చెప్తుంది. ఒకే టీచర్ ఒకే విధంగా అందరికీ 50 మంది ఉంటే 50 మందికి ఒకే రీతిగా ఉపాధ్యాయురాలు చెప్తుంది, కానీ మార్క్స్ డిఫరెంట్ వస్తాయి. దట్స్ వాట్ ఐ వాంట్ టు హెల్ప్ అస్ అండర్స్టాండ్. ఎందుకు ఈ యొక్క తారతమ్యము, ఎందుకు ఈ యొక్క డిఫరెన్స్, ఎందుకు నీ జీవితంలో నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావు కూడా ఎందుకు ఆశీర్వాదాలు ఎక్కువగా లేవు? లేకపోతే ప్రియులారా, కొంతమంది వీ హ్యావ్ అబౌట్ 10 Bibles at home, or maybe different translations of the Bible at home, maybe a Telugu and English combination of Bibles at home. లేకపోతే ప్రియులారా, మనలో కొంతమంది I don't have anything against, but excuse me, some of us we wear a cross in our chain. మన చైన్లో కానీ బ్రేస్లెట్లో కానీ మనం ఒక సిలువను వేసుకుంటూ ఉన్నాం. బంగారుది కావచ్చు, వజ్రాలది కావచ్చు, చాలామంది వేసుకుంటూ ఉన్నారు. బట్ ద వే దే ఆర్ బీయింగ్ బ్లెస్డ్ ఈస్ డిఫరెంట్. అలాగే ప్రియులారా, మనము ఏదో ఎన్ని రకాలుగా మనము దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే దేవుని యొక్క సేవకుల గురించి అనేక వర్తమానాలు వింటూ ఉన్నాము. కొంతమంది అద్భుతమైన ప్రసంగికుల వర్తమానాలు వింటూ ఉన్నారు, కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎన్నో రకాలుగా వర్తమానాలు వింటూ ఉన్నాం. బట్ ఎందుకు తారతమ్యం ఏంటి? వేర్ ఇస్ ద మిస్సింగ్ లింక్ ఏంటి? ఆర్ యూ ఏబుల్ టు గెట్ మై పాయింట్? వేర్ ఇస్ ద మిస్సింగ్ లింక్? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద మ్యాక్సిమం బ్లెస్సింగ్ అనేది ఈరోజు మనం చూడాలి ప్రియులారా. మై టెక్స్ట్ ఫర్ టుడేస్ పోర్షన్, టుడేస్ మెసేజ్, 2 Samuel chapter 6 verse 9 onwards. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఏలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురములోనికి యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ప్రియులారా, సింపుల్ టెక్స్ట్ ప్రియులారా, సింపుల్ టెక్స్ట్. ఓబేదెదోము అనేటువంటి ఒక ఇంటిలో దావీదు మందసాన్ని, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఆఫ్ గాడ్, a simple box, it's a simple box that God asked Moses to build, a simple box. ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ప్రియులారా ఓబేదెదోము ఇంటిలో just 3 months ప్రియులారా, ఓన్లీ 3 నెలలు మాత్రమే ఓబేదెదోము ఇంటిలో ఉంటే ఎంతగా దీవించబడ్డాడంటే ఓబేదెదోము ప్రియులారా, అతను దీవించబడినటువంటి రీతిని సమాజము వినింది, తన ఊరు వినింది. అంత మాత్రమే కాకుండా ఎక్కడో క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి డేవిడ్ ఆల్సో హర్డ్ దట్ ఓబేదెదోము ఈజ్ అమేజింగ్లీ బ్లెస్డ్. ఓబేదెదోము అద్భుతంగా దీవించబడ్డాడు అని ఆలోచించి విని దావీదు ఏమనుకున్నాడంటే, 3 నెలలు ఓబేదెదోము ఇంటిలో ఈ యొక్క ఆశీర్వాదం ఉండి అతను అంతగా పొందుకుంటూ ఉంటే నేను మిస్ అయిపోతున్నానేమో, దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను మిస్ అయిపోతున్నానేమో అని అప్పుడు ఓబేదెదోము ఇంట్లోంచి తీసుకురావడానికి ట్రై చేశాడు. బట్ ది థింగ్ ఇస్ హియర్, ఇక్కడ ప్రియులారా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ప్రియులారా, ఈ యొక్క మందసం, దేవుని యొక్క మందసము 3 నెలలు
ఓబెదెదోం ఇంటిలో ఉందని మనం చూస్తున్నాం. దట్స్ అ షార్టెస్ట్ పీరియడ్. ఇట్స్ ఓన్లీ ఎ వెరీ షార్ట్ పీరియడ్. వీ కెన్ సీ, అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో ఇన్ ద స్క్రిప్చర్స్ దట్ దిస్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ వాస్ ఇన్ అదర్ ప్లేసెస్ ఫర్ ఎ లాంగర్ డ్యూరేషన్, బట్ దే డిడ్ నాట్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. వేరే వారి ప్రదేశాలలో 3 నెలల కంటే పైబడి ఈ యొక్క మందసం ఉండింది, కానీ వారు దీవించబడలేదు ప్రియులారా. ఓబెదెదోం ఇంటిలో 3 నెలలకు తను మాత్రమే కాదండి, తన ఇంటి వారందరూ, అంత మాత్రమే కాదండి, తనకు కలిగిన సమస్తము. నేను నెక్స్ట్ వీక్ ఓబెదెదోం గురించి మాట్లాడతాను ప్రియులారా. బట్ టుడే మై ఆబ్జెక్టివ్ ఈజ్ ఓన్లీ వన్ స్పిరిచువల్ లెసన్ విచ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్. Why was Obed-Edom blessed just for having Ark of Covenant for 3 months when the Ark of Covenant was in other places for a longer duration and they were not blessed? వారు ఎక్కువ కాలం పెట్టుకున్నా కూడా దీవించబడలేదు. ఎందుకు ఇతను దీవించబడ్డాడు? ప్రియులారా, దీని కొరకు మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే 1 Samuel chapter 4 నుంచి స్టార్ట్ చేద్దాం. నేను కొద్దిగా హిస్టరీ చెప్పుకుంటూ వస్తాను ప్రియులారా. లవ్లీ, జస్ట్ ఫాలో అవుతే మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రియులారా ఈ జర్నీ. మొదటి సమూయేలు 4వ అధ్యాయం నుంచి మనం చూస్తే ప్రియులారా, అప్పుడు ఎవరున్నారు అని అంటే ఏలి గుర్తున్నాడా ప్రియులారా? ఏలి, సమూయేలు ఎవరి దగ్గర అయితే పెరుగుతూ ఉన్నాడో ఏలి యాజకుడుగా ఉన్నాడు ప్రియులారా. యాజకుడుగా ఉన్నటువంటి ఏలి న్యాయాధిపతి, ఆయన కూడా ఒక ప్రీస్ట్గా ఉన్నాడు. ఆయన న్యాయం తీరుస్తూ వచ్చాడు. అప్పట్లో రాజు లేడు, వారికి న్యాయం తీరుస్తూ వచ్చాడు. 4వ అధ్యాయంలో ప్రియులారా యుద్ధం జరిగింది. ఎవరెవరికి యుద్ధం జరిగింది? ఇజ్రాయిలీలకు, ఫిలిష్తీయులకు, వారిద్దరికి యుద్ధం జరిగినప్పుడు ఎబెనెజరు అనే ప్రాంతంలో యుద్ధం జరిగితే మొదటి రోజు 3,000 మంది ఇజ్రాయిల్ చనిపోయారు. 3,000 members died. సో ఇజ్రాయిల్ అందరూ ఏమనుకున్నారంటే, మనం ఈ మందస్సం ఏదైతే ఉన్నదో ఈ మందస్సాన్ని మనము యుద్ధ పంక్తుల్లోనికి, అంటే బ్యాటిల్ ఫీల్డ్లోకి తెద్దాం, యుద్ధంలోకి తీసుకొని వచ్చేద్దాము. యుద్ధంలోకి తీసుకొని వస్తే మనందరం బ్లెస్ అయిపోతాము, మనం గెలుస్తామని వాళ్ళు అనుకున్నారు. కానీ అలా జరగల. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులు ఎప్పుడైతే ఈ యొక్క మందసము తెస్తూ ఉన్నారు, ఇజ్రాయేలు తెచ్చి ఇక్కడ పెడుతున్నారని చూశారో, ఫిలిష్తీయులు చాలా గాబరా పడిపోయి మనం ఇక చచ్చిపోతామేమో అని అనుకున్నారు. కానీ వారు ధైర్యం తెచ్చుకొని ఏమనుకున్నారంటే, అయినా సరే మన ప్రాణం పోయినా సరే లెట్ us ఫైట్, ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ టు లూజ్ అవర్ లైఫ్స్ వీ విల్ ఫైట్ అన్నారు ప్రియులారా. వారు యుద్ధం చేశారు. నెక్స్ట్ డే ప్రియులారా, నెక్స్ట్ ఇజ్రాయిల్ దాదాపుగా 3,000 మంది మొదటి రోజు చనిపోతే ప్రియులారా, ఆ తర్వాత 30,000 మంది చనిపోయారు. 4,000 మంది మొదటి రోజు చనిపోతే నెక్స్ట్ 30,000 మంది చనిపోయారు. ప్రియులు ఇక్కడ ఆలోచించాలి. ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ప్రియులారా మనలో చాలామంది అనుకుంటున్నట్లు ఒక లక్కీ చామ్ కాదండి, ఒక అదృష్ట సంకేతం కాదు. నా మాట వింటున్నారా? ఇఫ్ ఐ క్యారీ ఏ బైబుల్ ఇన్ మై పాకెట్ ఆర్ ఇఫ్ ఐ క్యారీ ఏ బైబుల్ ఇన్ మై పర్స్, ఇట్ డజంట్ బ్రింగ్ బ్లెస్సింగ్. మనం చాలామంది అలా అనుకుంటాం ప్రియులరా. నేను తలదిండు కింద పెట్టుకొని తలదిండు కింద పెట్టుకొని పడుకుంటే నాకు ఆశీర్వాదాలు వస్తాయని. కాకపోవచ్చు ప్రియులరా, కాకపోవచ్చు. దట్స్ ఏ డిసప్పాయింటింగ్ స్టేట్మెంట్ ఫర్ సమ్ పీపుల్. అలా అని మనం పర్సులో పెట్టకూడదని కాదు, పాకెట్స్లో పెట్టకూడదని కాదు నేను చెప్పడం. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు కేవలము పర్సులో పెట్టుకున్నంత మాత్రాన, పాకెట్లో పెట్టుకున్నంత మాత్రాన ఆశీర్వాదం వస్తావంటానికి లేదు. ఇజ్రాయెల్కు రాలేదు. ఆర్క్ ఆఫ్ కవెనెంట్ మందసం, ఇట్ వాస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వెన్ దే హ్యాడ్ టు విన్. అమేజింగ్ విక్టరీ రావాలి. ఓబెదెదోం ఇంటిలో 3 నెలలు ఉంటే గొప్ప ఆశీర్వాదం వచ్చింది. అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇజ్రాయిలీలకు దే షుడ్ హ్యావ్ గాట్ అస్టౌండింగ్ విక్టరీ, అమేజింగ్ విక్టరీ రావాలి. కానీ రాలేదు. 30,000 మంది చనిపోయారు. అది ఆర్క్ ఆఫ్ కవెనెంట్ లేనప్పుడు 4,000 చనిపోయారు. ఆర్క్ ఆఫ్ కవెనెంట్ రాగానే 30,000 మంది చనిపోయారు. అప్పుడు ప్రియులారా మందసం పట్టబడింది. ఫిలిష్తీయులు దే క్యాప్సైజ్డ్, దే గాట్ దిస్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్. పట్టుకున్న తర్వాత న్యూస్ ప్రియులారా ఏలికి వచ్చింది. మీకు గుర్తుందా? ఏలికి వచ్చింది. ఏలికి న్యూస్ వచ్చింది. ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చాయా, మరి హోఫ్ని ఫినెహాస్ కూడా చనిపోయారు, మందసం కూడా పట్టబడింది అని. మందసము పట్టబడిన, మందసం అనే మాట వినేసరికి ఆ పీట మీద నుంచి కింద పడి మెడ విరిగి చనిపోతాడు. మీకు గుర్తుంది కదా? ఆ తర్వాత ఫినెహాసు భార్య ఒక కుమారుని కనిన తర్వాత ఇకాబోదు అనే పేరు పెట్టింది. గుర్తుందండి? ఇకాబోద్ అంటే ద ప్రెజెన్స్ ఈజ్ గాన్.
ద ప్రెజెన్స్ ఇస్ గాన్. దేవుని యొక్క మందసము పట్టబడింది కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఇక్కడ మా మధ్యలో లేదు అనే సంకేతానికి ఇకాబోద్ అనే పేరు పెట్టింది. అయితే ప్రియులారా, ఇక్కడ ఇంకొకటి చూడాలి. ఇప్పుడు మందసము ఫిలిష్తీయుల దగ్గర ఉంది. ఓబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉండగా దీవించబడ్డాడు ఓబేదెదోము. ఫిలిష్తీయుల దగ్గర 7 నెలలు ఉంది, 7 months. అంటే ఏమవ్వాలి? మన లెక్క ప్రకారం డబల్ బ్లెస్సింగ్ రావాలి, అంతేనండి, డబల్ బ్లెస్సింగ్ రావాలి. బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. ఏం జరిగింది ప్రియులారా? 5వ అధ్యాయం ప్రారంభంలో ఎలా ఉంటుంది అని అంటే, నేను చెప్తూ ఉన్నాను, మీరు తర్వాత ఫాలో అవ్వచ్చు, తర్వాత చదవచ్చు. 5వ అధ్యాయంలో ఫిలిష్తీయులు తీసుకెళ్ళి ఈ యొక్క మందసాన్ని దాగోను గృహంలో పెడతారు. దాగోను టెంపుల్లో, దాగోను అనే దేవత గృహంలో, ఆ యొక్క టెంపుల్లో పెడితే ఆ రోజు రాత్రి ప్రియులారా ఏం జరిగింది అంటే, దాగోను క్రింద పడిపోయింది. ఆ విగ్రహము బొక్క బోర్ల పడిపోయింది, ఫేస్ డౌన్, బొక్క బోర్ల పడింది. వారు వచ్చి చూశారు, ఇదేంటి ఇలా జరిగింది, దాగోను కింద పడ్డాడేంటి, మా దేవత, మా యొక్క అదృష్ట దేవత ఇలా పడిందని వారు సరిచేసి మళ్ళీ పెట్టేసి వెళ్ళారు. నెక్స్ట్ డే ప్రియులారా ఈసారి ఇంకా భయంకరంగా జరిగింది. దాగోను తల తెగిపోయింది, హ్యాండ్స్ తెగిపోయాయి, మళ్ళీ బోర్లా పడ్డారు, భయపడిపోయారు. ద సేమ్ ఆర్క్. మీరు కన్ఫ్యూజ్, ఈ మాట నేను పదే చెప్తాను. ఏ మందసం అయితే 3 నెలలు ఓబేదెదోము ఇంటిలో గొప్ప ఆశీర్వాదాలు తెచ్చిందో, ఇప్పుడు ఇక్కడ మాత్రం ఫిలిష్తీయుల దగ్గర ఇప్పుడు ఈ గొప్ప నాశనం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు భయపడిపోయారు. అక్కడ నుంచి ప్రియులారా వారు అక్కడ నుంచి ఎక్కడికి పంపించారంటే, వారు అష్డోదు అనే ప్రాంతం నుంచి గాతు అనే ప్రాంతానికి పంపించారు. గాతు మీకు గుర్తున్నాడా? గాతు అనే ప్రాంతంలో నుంచే గొల్యాత్ వచ్చాడు, గాతు వాడైన గొల్యాత్. సో ఆ గాతు అనే ప్రాంతానికి పంపిస్తే ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్ ఫెల్ ఆన్ దట్ ప్లేస్. వారికి రహస్య స్థలాల్లో బాయిల్స్ అనగా గడ్డలు లేచి చాలామంది చచ్చిపోయారు. ఆ అష్డోదు నుంచి గాతుకు వచ్చారు. గాతులో వాళ్ళు మాకొద్దురా బాబు ఈ మందసమని ఆ గాతు నుంచి ఎక్రోను అనే ప్రాంతానికి పంపించారు. ఎక్రోను అనే ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రియులారా వారందరికీ కూడా గడ్డలు లేసి చాలామంది చచ్చిపోయారు. ఈ యొక్క ఎక్రోన్లో ఇవన్నీ జరిగిన తర్వాత ఏం చేశారంటే, ఫిలిష్తీయులు అందరూ గాబరా పడిపోయి, ఇదేంటో మంచిగా జరగట్లేదు మనకని పెద్దలందరూ, ద ఎల్డర్స్ ఆఫ్ ఫిలిస్టైన్స్, దే కేమ్ టుగెదర్ ఫర్ ఎ కాన్ఫరెన్స్. దే కేమ్ టుగెదర్ ఫర్ ఎ డిస్కషన్. వారు వచ్చి డిస్కషన్ చేసిన విషయం ఏంటంటే, అయ్యా బాబు, మనము మందసము మన దగ్గర ఉంటే దీవించబడతామని మనం అనుకుంటే మనకు ప్రాణహాని జరుగుతూ ఉంది. ఇక మన దగ్గర ఇక మందసము ఉండకూడదు అనేసి ఆలోచించి ఒక కొత్త బుల్లక్ కార్ట్, ఒక కొత్త బండిని, ఎద్దుల బండిని చేసి దాని మీద పెట్టి వారు ఏమనుకున్నారంటే, మనం ఏమి చెప్పము, ఎవరు వెళ్ళము, వీ విల్ జస్ట్ లెట్ ఇట్ గో. అది జస్ట్ ఎలా వెళ్తే అలా వెళ్ళనిద్దాము. అది ఒకవేళ బెత్షెమెషు అనే ప్రాంతానికి వెళ్తే మాత్రం దేవుడే, అనగా ఇజ్రాయేలు దేవుడే మన మీదికి ఉపద్రవం తెచ్చాడని మనకు అర్థమవుతుంది అని వారు ఊరికి అలా వదిలేశారు ప్రియులారా. వారు అనుకున్నట్టే ఆ ఎద్దుల బండి బెత్షెమెషు అనే ప్రాంతానికి వెళ్ళింది. సో దే అండర్స్టూడ్ దట్ గాడ్ వాజ్ యాంగ్రీ అబౌట్ దెమ్. ఈ బెత్షెమెషు ఇజ్రాయెలైట్స్ ప్రియులారా, ఇజ్రాయేల్ ప్రాంతం ఇది. ఇప్పుడు ఫిలిష్తీయ దేశంలో నుంచి ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఎక్కడికి వచ్చింది? ఇజ్రాయెల్ కంట్రీకి వచ్చింది, బెత్షెమెషు అనే ప్రాంతానికి వచ్చింది. దే వర్ ఆల్ హ్యాపీ. వావ్, దే సెడ్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఈస్ బ్యాక్, అవర్ లక్కీ చార్మ్ ఈస్ బ్యాక్, వీఆర్ హ్యాపీ, మేము ఇంకా మళ్ళీ బ్లెస్ అయిపోతామని వారు అనుకున్నారు ప్రియులారా. ఆతృతలో వాళ్ళు ఏం చేశారంటే, బెత్షెమెషు వారు ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఓపెన్ చేసి చూశారు. ఆ బాక్స్లో ఏముంది అని చూశారు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి. ఈ యొక్క ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అనగా మందసం, దేవుని యొక్క మందసాన్ని ప్రియులారా ఎవ్వరు ముట్టడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఇట్స్ ఎ స్మాల్ బాక్స్ ప్రియులారా, అంతే. 4 హ్యాండిల్స్ చూస్తున్నారా? ద 4 హ్యాండిల్స్. సో ఎవరు మోయాలి అని అంటే, కహాతీయులు అనే ఒక గుంపు ఉంది, దేవుడు ఏర్పాటు చేశాడు. కహాతీయులు, కహతైట్స్ అంటాం. ఈ కహాతీయులు మాత్రమే మోయాలి, లేవీయులు కూడా ముట్టకూడదు. లేవీయులు అంటే ఎవరు ప్రియులారా? దేవుడే తన స్వాస్థ్యంగా పిలుచుకున్నాడు. లేక దేవుడు ఏమన్నాడు, మీకు నేను ఆస్తి ఇవ్వను కానీ నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. అనగా ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడిన లేవీయులు సహితము దేవుడు ఏమన్నాడంటే, యూ కెనాట్ టచ్ దట్, మీరు ముట్టడానికి లేదు, మీరు ముట్టడానికి లేదు. కహాతీయులకు మాత్రమే అది అధికారం ఇచ్చాడు. సో కహాతీయులే ఎప్పుడు మోషే తయారు చేసిన తర్వాత కూడా ఎప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తూ ఉన్న ప్రతి సమయంలో కూడా ఈ కహాతీయులు మోసుకొని వెళ్ళేవారు. లీవైట్స్ వర్ ప్రీస్, వారందరూ కూడా యాజకులుగా దేవుని సేవ చేస్తూ వచ్చారు. కానీ మోసే వాళ్ళు మాత్రం కహాతీయులే.
అయితే ప్రియులారా, ఈ బెత్షెమెషు వారేమనుకో మనదే కదా మందసమని వారు చూసేసరికి ఒక్క రోజులోనే 50,070 మంది చచ్చిపోయారు. 50,070 మెంబర్స్. మీరు మిస్ అవ్వకూడదు కదా, లింక్ మిస్ అవ్వట్లేదు కదా. ఏ ఆర్క్ ఆఫ్ కవనెంట్, ఏ మందసం అయితే 3 నెలలు ఇంట్లో ఉండటం ద్వారా ఓబెదెదోము అద్భుత రాజధానిలో ఉన్న రాజు కూడా కదిలించబడేంత ఆశీర్వాదాలు పొందుకుంటే, అదే మందసం ఇప్పుడు మారణ హోమం సృష్టిస్తూ ఉంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? వాట్ ఈస్ ద మిస్సింగ్ లింక్ ఇక్కడ? ప్రియులారా, వారికి భయం అయిపోయింది. బెత్షెమెషు వారికి భయం అయిపోయి, అమ్మోరా బాబు, మేము మాత్రం ఇది పెట్టుకోము, మా దగ్గర ఉంటే మాత్రం మేము అందరం చచ్చిపోతామని బెత్షెమెషు వారు దే సెంట్ టు ఏ ప్లేస్ కాల్ కిరియత్ యారీము అనే ప్రదేశానికి పంపించారు. కిరియత్ యారీం అనే ప్రదేశంలో ప్రియులారా, సౌలు కుమారుడైన అబినదాబు కుమారుడైన ఎబినెజర్, సౌలు కుమారుడైన అబినదాబు కుమారుడైన ఎబినెజర్ అనే వ్యక్తిని ప్రతిష్ఠించి ఈ యొక్క ఆర్క్ ఆఫ్ కవనెంట్ను ప్రొటెక్షన్ చేయడానికి వారు కిరియత్ యారీంలో పెట్టారు. ద లాంగెస్ట్ డ్యూరేషన్, నౌ లిసన్ టు దిస్, ద లాంగెస్ట్ డ్యూరేషన్ వేర్ ద ఆర్క్ ఆఫ్ కవనెంట్ వాస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఎబినెజర్, ఇన్ ద హౌస్ ఆఫ్ అబినదాబ్ ఇంటిలో 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు ప్రియులారా, అంటే ఎంత ఆశీర్వదింపబడాలి. ఓబెదెదోము ఇంట్లో ఎన్ని రోజులు ఉండేదండి? 3 months. 3 monthsలో ప్రపంచమంతటా ఓబెదెదోము దేవుడు దీవించాడని తెలిసింది. 20 ఏండ్లు ఉంటే ఇంకెంత దీవించబడాలి? నో బ్లెస్సింగ్. ఏమవ్వాలా? అప్పటికి సౌలు చనిపోతాడు. 20 ఏండ్లు ఉంది. 20 ఏళ్ళ తర్వాత సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఈ యొక్క మందసం గురించి ఆలోచించి, అరే మందసం అబినదాబు ఇంట్లో ఉంది కదా, నేను తీసుకురావాలి అని ఆలోచించి ప్రియులారా, దావీదు అబినదాబు ఇంటిలో నుంచి తీసుకొని వస్తూ ఉంటే, వినండి, అది మనం 2వ సమూయేలు 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయంలో ఉజ్జా అనేటువంటి వ్యక్తి, ఈ బులక్కాట్ వెళ్తూ ఉంది ప్రియులారా. బులక్కాట్ వెళ్తూ ఉంటే స్లిప్ అయింది, స్లిప్ అయింది. రాళ్ళ మీద వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు స్లిప్ అవుతాయిగా, స్లిప్ అయింది. స్లిప్ అయినప్పుడు ఈ ఆర్క్ ఆఫ్ కవనెంట్, ఈ బాక్స్ ప్రియుల కింద పడ్డానికి జారింది. కింద జారితేనే, మంచి ఉద్దేశమే, ఉజ్జా ఏం చేశాడంటే చేతితో పట్టుకున్నాడు దాన్ని. తన ఉద్దేశం మంచిదే, కానీ పర్మిషన్ లేదు, దేవుడు ఇవ్వాల ఎవరిని పట్టుకోమని. లిటరల్గా ప్రియులారా, అక్కడే చనిపోయాను అని తెలుగులో రాశారు, కానీ ఒరిజినల్ లాంగ్వేజెస్లోకి వెళ్తే ప్రియులారా అర్థమైంది ఏంటంటే, ఉజ్జా బాంబు మాదిరి పేలిపోయాడంట. హీ ఎక్స్ప్లోడెడ్, పీసులు అయిపోయాడు. ముట్టుకోగానే పీసులు అయిపోయాడు. అందరు భయపడిపోయారు. ఏం జరుగుతుంది? దావీదు కూడా భయపడిపోయాడు. ఓరి నాయన, ఇదేంద్ర బాబు, నేనేదో మంచి ఉద్దేశంతో నాకు మరి రాజధానికి తేవాలని నేను అనుకుంటా ఉంటే, ఉజ్జాయింది పీసుల మాదిరి ఒక బాంబు పేల్చినట్టు పేలిపోయాడు అనేసి ఆలోచించి, వద్దు నా దగ్గరికి ఇది రావడానికి లేదు అని ఓబెదెదోము ఇంటిలో పెట్టాడు. ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, నేను ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇవన్నీ తెలిసినటువంటి ఓబెదెదోము ఇంటిలోనికి మందసం రావాలంటే ఎలా ఉంటుంది ప్రియులారా? పట్టుకోరా బాబు అంటే, వద్దురా నాయన తండ్రి, ఏదో బతికి బట్ట కడితే చాలు, నాకు వద్దురా నాయన, నా ఆశీర్వాదం వద్దు, ఏమొద్దు, నేను బతికితే చాలురా, ఈ పీసులు అయిపోయేది ఎందుకని అనుకోరు, ఎవరైనా అనుకోరమ్మా. కానీ ఓబెదెదోము డిడ్ నాట్ సే దట్. ఓబెదెదోము ప్రియులారా ఆ యొక్క దేవుని మందసాన్ని వెల్కమ్ చేశాడు. దేవుని మందసాన్ని వెల్కమ్ చేసిన తర్వాత, ద రెస్ట్ ఇస్ హిస్టరీ. హీ గాట్ బ్లెస్డ్ సో మచ్. తన ఇంటివారు, తన కలిగిన సమస్తము ఎంతగా దీవించబడిందంటే, చివరికి దావీదు విని, అమ్మో ఇంత ఆశీర్వాదం నేను కోల్పోవడానికి లేదు అని ఇప్పుడు ప్రాపర్ వే దేవుని మందసాన్ని తిరిగి యెరూషలేం పట్టణానికి తీసుకొని వస్తా ఉన్నాడు. అప్పుడే ప్రియులారా, మీకాలు దావీదుని చూసి, ఏమయ్యా అట్లా డ్యాన్స్ వేస్తూ ఉన్నావు, నీ వస్త్రాలు చెదిరిపోతూ ఉన్నాయి అని అన్నాడు. మీకు గుర్తుందా? అంటే దావీదు అంటాడు, ఇదేం చూస్తున్నావు, ఐ కెన్ బి ఈవెన్ మోర్ అన్డిగ్నిఫైడ్ బిఫోర్ మై గాడ్, ఐ కెన్ డ్యాన్స్ ఫర్ గాడ్ అనే మాటను అంటాడు ప్రియులారా. అది తర్వాత దావీదు చక్కగా తన రాజధానికి తెచ్చుకుంటాడు, దేవుడు ఆశీర్దిస్తాడు. బట్ టుడే ప్రియులారా, నా పాయింట్ ఇదే, ఆ మిస్సింగ్ లింక్ ఏంటి అనేది మనం ఆలోచించాలి.
ఏ మందసం అయితే ఓబేదెదోముకు అంత ఆశీర్వాదాలు ఇచ్చిందో వేరే వారికి అంత ఆశీర్వాదాలు ఎందుకు ఇవ్వలేదు అనే మాటను మనం చూసినప్పుడు ప్రియులారా, ఓన్లీ వన్ లెసన్ టుడే ఐ వాంట్ టు టెల్. ఓబేదెదోమ్ హ్యాడ్ ఏ పర్సనల్ కనెక్షన్. A personal connection. He did not see the Ark of Covenant as a magical charm. He did not see, ఆయన దేవుని మందసాన్ని అదృష్ట సంకేతంగా భావించలేదు. నా ఇంటిలో ఉంటే నేను దీవించబడతాను అని తను అనుకోలేదు. కేవలం నా దగ్గర ఉంటేనే నేను బాగైపోతాను అనుకోలేదు. కానీ he got connected. His family got connected to that missing link, which is the personal connection. ఫిలిష్తీయులకు లేదు. ఫిలిష్తీయులు అనుకున్నారు ఇక్కడ ఉంటే మేము దీవించబడతాం అనుకున్నారు. ఆపోజిట్ అయిపోయింది. బెత్షెమెషు వారు అనుకున్నారు మా దేవుడే కదా, ఎప్పుడు చర్చికి వెళ్తున్నాం కదా, నా బైబిలే కదా. ఫెమిలియారిటీ మనకు కూడా కొన్నిసార్లు ఉంటుందిగా, భయం ఉండదు అనమాట. వీ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు నా దేవుడే కదా, మామూలేలే, నాకు ఎప్పటి నుంచో తెలుసులే అన్నట్టు అనమాట. మామూలుగా కొన్నిసార్లు ప్రియులు ఎలా ఉంటుందంటే, నువ్వు చదువుకున్న క్లాస్మేట్ ఒక పెద్ద మంత్రం లేకపోతే పెద్ద అధికారి అయ్యాడు అనుకోండి, నువ్వు పోయి ఎరా బాగున్నావా అంటే ఒప్పుకోరు. కొన్నిసార్లు మనం అనుకుంటాం అరే నా ఫ్రెండే కదా, నా క్లాస్మేటే కదా అని అనుకుంటాం. కానీ ఉండదు ప్రియులారా. మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎరా బాగున్నావా, నిక్కర్లు వేసుకుని నాకు తెలుసురా నువ్వు అంటే నెక్స్ట్ టైం రానివాడు. ఫెమిలియారిటీ ప్రియులరా. సో మనం కొన్నిసార్లు బెత్షెమెషు వారి మాదిరి మా దేవుడే కదా, ఎప్పుడు మా దగ్గరే ఉండేది కదా ఈ బాక్స్, మేము ఏదైనా చేయొచ్చు. తీశారు, చచ్చిపోయారు 50,000 మంది. ప్రియులరా, ఆ పర్సనల్ డివోషన్, పర్సనల్ కనెక్షన్ ప్రియులరా, వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ సంబంధం నీలో దేవుని పట్ల, వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల లేకపోతే నువ్వు దీవించబడలేవు. నీకు ఆ వ్యక్తిగత సంబంధం ఉండాలి, పర్సనల్ రిలేషన్షిప్. ఆ పర్సనల్ రిలేషన్షిప్ లేకపోతే ప్రియులరా, యుల్ జస్ట్ లూజ్ ఇట్. నా దగ్గర 10 బైబిల్ ఉన్నా సరే ఆ బైబిల్ నాలో లేకపోతే అది ఆశీర్వాదం కాదు. ఆర్ యూ విత్ మీ? It doesn't matter how many Bibles I'm carrying. It is very important I carry Bible inside my heart. నువ్వు ఎన్ని ప్రసంగాలు వింటున్నావని కాదు, అది కాదు నీకు ఆశీర్వాదం ఇచ్చేది. విన్న ప్రసంగాలకు ఎంతగా విధేయత చూపుతున్నావు, అది నీకు ఆశీర్వాదాలు ఇచ్చేది. నువ్వు ఎంతగా గోల్డ్ చైన్స్ వేసుకుంటున్నావని కాదు నీకు ఆశీర్వాదం ఇచ్చేది. మన ఇంటి మీద సిలువ గుర్తు వేసుకోవచ్చు, లేకపోతే మన బైక్ మీద సిల్వర్ స్టిక్కర్ వేసుకోవచ్చు, మన కార్ మీద సిల్వర్ స్టిక్కర్ కానీ వాక్యాలు కానీ వేసుకోవచ్చు ప్రియులరా. అవి కాదు ఆశీర్వాదాలు తెచ్చేది, అది నీ హృదయంలో ఉండాలి. ఆ పర్సనల్ కనెక్షన్ ప్రియులరా, నా మాట అండర్స్టాండ్ చేసుకో. ఆ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ నీ జీవితంలో లేకపోతే నువ్వు 20 సంవత్సరాలు కాదు కదా, ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆశీర్వాదాలు రావు. అభినదాబ్ వారి ఇంట్లో 20 ఏండ్లండి, 20 long years it was. No blessing. In fact, Saul's dynasty was closed. రాజైన సౌలు యొక్క వంశమంతా కూడా క్లోజ్ అయిపోయింది ప్రియులారా, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, తుడిచిపెట్టుకుపోయింది. కారణం ఏంటంటే ఆ పర్సనల్ రిలేషన్షిప్. ఈరోజు ప్రియులారా, నేను ఈ మాటలు అడుగుతున్నానండి, దయచేసి నా మాటలు వినండి. దేవుడితో నీకున్న సంబంధం విషయంలో, ఆ వ్యక్తిగతంగా దేవుడి తెలుసుకునే విషయంలో, దేవునితో సమయం గడిపే విషయంలో 10 స్కోర్కు నువ్వు ఎన్ని మార్కులు నీకు ఇస్తావు? అవుట్ ఆఫ్ 10 ఈజ్ యువర్ స్కోర్. ప్రతి దినం నువ్వు లేచి ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రతి దినం నువ్వు వాక్యం చదువుతున్నావా? చదివిన వాక్యం గురించి అవగాహన చేసుకుంటున్నావా? చదివిన వాక్యాన్ని మరవకుండా విధేయత చూపటానికి తీర్మానం చేసుకుంటున్నావా? నీ జీవితంలో చర్చి అనేటువంటి ఆ ఒక వ్యక్తిగత సంబంధం నీలో డెవలప్ అయిందా? లేకపోతే ఒక గుడ్ ఫీల్ కొరకు, వెన్ ఐ గో టు చర్చ్ ఐ ఫీల్ గుడ్, ఈజ్ దట్ వై యూ కమ్ టు చర్చ్? మంచి ప్రశాంతంగా ఉంటుందండి నేను చర్చికి వెళ్తే. ఉంటుందండి, ఎందుకు ఉండదు? దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి ఉంటుంది. దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఫీల్ అవుతావు.
But the thing is, do you have that personal connection? Personal connection. సంఘములో కూడా ఎవరు దీవించబడి ఎవరు వర్ధిల్లుతారు ప్రియులారా? నాటబడిన వారు. ఆ పర్సనల్ కనెక్షన్ ప్రియులారా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రియులారా? నేను తీసుకెళ్ళి ఈ ఎలక్ట్రికల్ సాకెట్స్ ఉన్న బాక్స్, ఇది స్విచ్ బోర్డ్ అయితే ఊరికి అట్లా పైన పెడితేనే అవుతుందా ప్రియులారా? ఊరికి అట్లా పెడితేనే ఛార్జింగ్ అయిపోద్దా? అవ్వదు. దేర్ షుడ్ బి ఏ కనెక్షన్. మీలో చాలామందికి ఉన్న ప్రశ్న, వై యామ్ ఐ నాట్ బ్లెస్డ్? నేను ప్రార్థిస్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, దేవునికి కానుకలు ఇస్తున్నాను కదా, నేను కూడా బైబిల్ చదువుకుంటున్నాను కదా, నేను కూడా మరి ఇవన్నీ చేస్తూ ఉన్నాను, మరి ఆత్మీయంగా ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కదా, ఎందుకు నాకు సమస్యలు తీరటం లేదు, ఎందుకు నా జీవితంలో బ్లెస్సింగ్స్ రావట్లేదు? ఇది లేనందుకే. బహుశా మేబీ యు ఆర్ మిస్సింగ్ దట్ లింక్ ఇన్ యువర్ లైఫ్. ఆ వ్యక్తిగత కనెక్షన్. దేవుడు అంటే ఎక్కడో ఉన్నటువంటి ఆ భావన నీకున్నట్లయితే యూ హ్యావ్ దట్ రిలేషన్షిప్. నీ రిలేషన్షిప్ అంతవరకు ఉంది. అక్కడి నుంచి నువ్వు ఎంతగా ఎదగాలి అని అంటే, నా తండ్రి నా దేవుడు, మై డాడీ, మై ఫాదర్, అబ్బా తండ్రి అని ధైర్యంగా పిలవగలిగినటువంటి ఆ వ్యక్తిగత సంబంధంలోనికి నువ్వు రాగలిగినప్పుడే ఓబదెదోం మాదిరి నీ జీవితంలో ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. టుడే ఐ వాంట్ టు ఛాలెంజ్ యు ప్రియమైన దేవుని బిడ్డలారా. యూ హ్యావ్ టు సర్చ్ యువర్ లైఫ్. సాతాను ఈ రోజుల్లో మనల్ని మోసం చేస్తున్నాడు ప్రియులారా. ఎలా మోసం చేస్తున్నాడు నేను చెప్తాను. నంబర్ 1, సాతాను ఎలా మోసం చేస్తున్నాడంటే, హీ విల్ టెల్ యూ దట్ యు ఆర్ ఎ బిజీ పర్సన్ అండ్ హీ విల్ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ దట్ యు ఆర్ ఎ బిజీ పర్సన్. నేను చాలా బిజీగా ఉంటాను అని అనుకోవడం ఒకటైతే, చాలా బిజీగా ఉంటున్నాను అని దాన్ని బట్టి గర్వించున్నట్లుగా చేయటం ఇంకొకటి. చాలా బిజీ, వేరే వాళ్ళ పని లేదండి, నేను చాలా బిజీగా ఉన్నానండి. ప్రియులారా, ప్లీజ్ లెట్ మీ క్లారిఫై దిస్. నీ జీవితంలో పనులు కలిగి ఉండటం మంచిది. ఫలభరితమైన ప్రొడక్టివ్ టైం, ప్రొడక్టివ్ బిజినెస్, ప్రొడక్టివ్గా నువ్వు ఇన్వాల్వ్ అవుతాం మంచిది ప్రియులారా. బట్ యూ కెన్ నెవర్ సే యు ఆర్ టూ బిజీ ఫర్ గాడ్. యూ కెనాట్ సే దట్. నాకు ప్రార్థన చేసుకోలేనంతగా టైం లేదండి, నాకు వాక్యం చదువుకునేంతగా టైం లేదండి, నేను చర్చికి కూడా వెళ్ళేంత నాకు టైం లేదండి, నేను ప్రార్థన సమావేశాన్ని హాజరు కావటానికి కూడా నాకు టైం లేదండి. యు నో వాట్? యు ఆర్ జస్ట్ బ్యాక్ స్లైడింగ్. దర్ ఇస్ నో అదర్ కలర్ ఫర్ దట్. నీవు దేవుడి నుంచి క్రింద పడుతూ ఉన్నావు. కానీ సాతాను ఏమంటాడంటే, వారికి తెలియదులేరా బాబు, వాళ్ళు అట్లే చెప్తారు, వాళ్ళకి పని లేదు కాబట్టి అట్లా అంటూ ఉంటారు, నీకు పని చాలా బిజీగా ఉన్నావు కాబట్టి నువ్వేం పెద్ద పెద్ద పాపాలు చేయటం లేదు కదా, నువ్వేం దొంగతనాలు చేయటం లేదు, వ్యభిచరించట్లేదు, లేకపోతే ఎవరికి నష్టం కలిగించే పనులు చేయటం లేదు కదా, నీ పనేదో నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి యు ఆర్ ఆల్ రైట్ అని అపవాది నిన్ను మోసం చేస్తాడు. కెన్ ఐ సే సంథింగ్ టుడే? Let's slow down in life. I'll repeat. Let's slow down in life. Don't run around. అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఇది సాధించాలి, అది సాధించాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అక్కడికి వెళ్ళకపోతే ఎట్లా, ఇక్కడికి వెళ్ళకపోతా. నో, స్లో డౌన్. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి ప్రియులారా, ఇట్స్ కాల్డ్ ఫోమో, రైట్? ఫోమో ఇస్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నేను రీల్స్ చూడకపోతే నేను అప్డేట్స్ రావేమో, నాకు తెలియదేమో. నీకు అప్డేట్స్ రాకుంటే ఎవరైనా నీ కిరీటం తీస్తారా? కొంతమంది ప్రియులారా ఈ రీల్స్లో, ఈ షార్ట్స్లో చూసిన వాటిని నీకు ఇంకా తెలీదా? తెలిస్తే ఏమవుతుంది? తెలియకపోతే పెద్ద ఏదో గండం వచ్చినట్టు మాట్లాడతారు. నీకు టైం ఉంది కాబట్టి నువ్వు ఏమంటారు, లేజీగా ఉండి ఏ పని పాట లేకుండా రోజంతా టీవీ చూస్తావు కాబట్టి అన్ని అప్డేట్స్ నీకు ఉంటాయి. అందరికి ఉండాల్సిన అవసరం లేదే. అది లేనందుకు నువ్వు ఫీల్ అవ్వకూడదు కూడా. వై షుడ్ యూ ఫీల్?
ప్రియులరా, ఒక మాట అడుగుతానండి, దయచేసి నన్ను ఎవరు అనుకోవద్దని, పొలిటికల్ మనిషిని కాదు కానీ నేను ఉదాహరణ చెప్తాను. ప్రియులరా, అమరావతిలో ఏ నిర్ణయాలు ఏ రోజున జరుగుతున్నాయి, ఎవరెవరు సంతకాలు పెడుతున్నారని నీకు తెలియకపోతే మీ ఇంట్లో అన్నము కానీ పస్తుగానే ఉంటారా? నువ్వు పేపర్ 10 పేజీలు ముద్రణ జరిగే సెంటర్లు అని ఆ లైన్ నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు సమాప్తం అని అంతవరకు చదవకపోతే నీ జీవితంలో నీకు వచ్చే పెన్షన్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏమైనా మిస్ అయిపోతాయా? వై ఆర్ యూ డూయింగ్ దట్? వై ఆర్ యూ అన్నెసెసరీలీ ఇన్వాల్వ్డ్? పిల్లలు కొన్నిసార్లు ఇదిగో నేను అది చూడాలి, అక్కడ షాపింగ్ 10% డిస్కౌంట్ ఎక్కువ ఉందంటే అక్కడికి వెళ్ళాలి, 70% డిస్కౌంట్, కిందికి వెళ్ళాలి. స్లో డౌన్. కెన్ యూ ప్లీజ్ స్లో డౌన్? కెన్ యూ ప్లీజ్ స్లో డౌన్? సాతాను చేసే పెద్ద పెద్ద శోధన ప్రియులారా, ఏం చేస్తున్నాడు సాతాను అంటే నీ జీవితంలో హడావిడి అనేటువంటి ఒక విషయాన్ని క్రియేట్ చేసి స్ట్రెస్, ఆరోగ్యాన్ని పాడు చేయడానికి నీలో స్ట్రెస్ ఇస్తూ ఉన్నాడు. ఆర్ యూ విత్ మీ? కెన్ యూ జస్ట్ స్లో డౌన్? కెన్ వి మేక్ అవర్ లైఫ్ సింపుల్? నిమిషానికి 60 సెకండ్లు ఉంటాయి కానీ 10 సార్లు చూస్తావు నీ ఫోన్ని. అంటే నిమిషానికే నువ్వు రెస్పాండ్ అవ్వాలా? నిమిషానికే నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే మునిగిపోతాయా? ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా సైలెంట్ పెట్టుకోలేవు నీ ఫోన్ని. అమ్మో ఎవరు మెసేజ్ చేస్తారు. నువ్వు 2 నిమిషాలు చూడలేదు, 10 నిమిషాలు చూడలేదు. ప్లీజ్ లెట్ మీ మేక్ క్లియర్ ప్రియులారా, ఇట్ విల్ హెల్ప్ సమ్ పీపుల్. యూ రిప్లై టు యువర్ మెసేజెస్ అట్ యువర్ కన్వీనియన్స్, నాట్ ఆన్ దేర్ డిమాండ్. నీ కన్వీనియన్స్లో నువ్వు మెసేజెస్ చూసుకో, నువ్వు రెస్పాండ్ అవ్వు, అంతేగాని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని నీ జీవితాన్ని, నీ దినమంతా దాని కొరకు పెట్టవద్దు. ఆర్ యూ విత్ మీ? స్లో డౌన్ ఇన్ లైఫ్ ప్లీజ్. కీప్ ఇట్ సింపుల్. కీప్ ఇట్ సింపుల్. నువ్వు దేవునికి సమయం ఇవ్వలేనంతగా నీ జీవితం ఉంటే, ఇదిగో మనం ఎన్ని బైబిళ్ళు పెట్టుకున్నా, ఎన్ని అండర్లైన్లు చేసుకున్నా, నెత్తి మీద పెట్టుకున్నా ఎంటుకలు ఊడిపోతాయి తప్ప ఆశీర్వాదాలు రావు ప్రియులారా. అంటే చెప్తున్నాను, ఎంతోమంది దైవజనులు ప్రార్థన చేయొచ్చు ప్రియులారా, ఏం జరగదు మనకు. యూ షుడ్ హ్యావ్ పర్సనల్ కనెక్షన్. మన పర్సనల్ కనెక్షన్ లేనప్పుడే ప్రియులారా ప్రభు ఏమంటాడంటే, మీరెవరో నేను ఎరుగాను, ఐ డోంట్ నో యూ. ఇక్కడ ప్యారడీ ఏంటంటే ప్రియులారా, వారి జీవితం అంతా కూడా దేవుని పని కొరకే చేశారు. వారి జీవితం అంతా దేవుని పేటనే పని చేస్తే యేసుక్రీస్తు అంట, ఐ డోంట్ నో హూ యు ఆర్ యూ? ఆ ప్రవక్త యొక్క పిల్లలు ప్రియులారా, వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు అంటూ ఉన్నారేమని, మాకు పౌలు తెలుసు, పేతురు తెలుసు, మీరెవరు? వీ నో పీటర్, వీ నో పాల్, హూ ఆర్ యూ? ప్రియులారా, దట్ విల్ బి సచ్ అన్ ఎంబరాసింగ్ టైం కదండి, సచ్ అన్ ఎంబరాసింగ్ టైం. మన యేసుక్రీస్తు దగ్గరికి మనం ఎవరి కొరకైతే ఇన్ని చేసుకుంటున్నాం, మన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నువ్వెవరో నాకు తెలియదు అని అంటే హార్ట్ బ్రేక్ ప్రియులారా, హార్ట్ బ్రేక్. డెవలప్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. నా తండ్రి, నా దేవా, నా స్నేహితుడా, నా సహకారి, నా ప్రేమికుడా, నా దాగుకొను నా చోటు, నా కొండ, నా కోట, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. డెవలప్ ఏ రిలేషన్షిప్. ఈరోజు సింపుల్ ప్రియులరా, ఓబెదెదోము దీవించబడ్డానికి కారణము, ఇతరులు దీవించబడలేకపోవటానికి కారణము పర్సనల్ రిలేషన్షిప్. పర్సనల్. టూ క్వశ్చన్స్ ప్రియులరని ఎప్పుడు అడుగుతూ ఉంటాను, ఈరోజు కూడా అడుగుతాను. వెన్ వీ ఆస్క్ ఏ క్వశ్చన్, వాట్ డూ యూ డూ ఫర్ ఎ లివింగ్? నువ్వు జీవించడానికి ఏం చేస్తూ ఉన్నావు అని అంటే వి గివ్ అన్ ఆన్సర్ కదండి. సమ్ ఆఫ్ అస్ వి సే, నేను టీచర్ అండి, నేను నర్స్ అండి, నేను డాక్టర్ అండి, నేను బిజినెస్ మ్యాన్ అండి, నేను లెక్చరర్ అండి, ప్రొఫెసర్, వాట్ ఎవర్ యూ డూ, యూ గివ్ అన్ ఆన్సర్. బట్ వాట్ ఆర్ యూ లివింగ్ ఫార్? నువ్వు ఎందుకు కొరకు జీవిస్తా ఉన్నా? నీ పర్పస్ ఏంటి? నీ పర్పస్ ఏంటి అసలు? నీ పర్పస్ నువ్వు ఫుల్ఫిల్ అసలు గుర్తించావా? డిడ్ యూ నో దట్ యూ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ లైఫ్? దిస్ బాటిల్ హ్యాస్ ఎ పర్పస్, మైక్ హ్యాస్ ఎ పర్పస్, టాబ్లెట్ హ్యాస్ ఎ పర్పస్, లైట్ హ్యాస్ ఎ పర్పస్, ఫ్యాన్ హ్యాస్ ఎ పర్పస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్? నీ జీవితం ఒక్కసారి ఇదే రోజు ఇప్పుడు ఈ క్షణంలోనే జస్ట్ లుక్ బ్యాక్ ఎట్ యువర్ లైఫ్. జస్ట్ లుక్ బ్యాక్.
Look back. I'm 49 years old now. I can look back into my life. And I can see what I have done, what I have achieved. నా పర్పస్ నేను చేశానా లేదా అని నేను చెప్పగలను ప్రియులరా. కెన్ యూ డూ దాట్? కెన్ యూ లుక్ ఎట్ యువర్ ఓన్ లైఫ్, లుక్ బ్యాక్ అండ్ సే, దేవుడు నాకు ఇచ్చిన పర్పస్ ఇది, నేను అది ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాను. నీ పర్పస్ ఏంటి అసలు? ఓ ఈ ఉద్యోగం అంటావు, ఆ ఉద్యోగం అంటావు, ఈ బిజినెస్ అంటావు, ఆ బిజినెస్, ఆ ఇల్లు కట్టుకోవాలి, ఈ స్థలం కొనాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, వాళ్ళు వీళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు, వీళ్ళు. ఎందుకు ప్రియులరా? నీ కష్టం వస్తే నీకు అన్నమాకలైతే నీవు పచ్చడి నీవు తింటావు తప్ప వేరెవరు ఆదుకోరు ప్రియులరా. కెన్ యూ స్లో డౌన్ ఇన్ లైఫ్ అండ్ జస్ట్ ఫోకస్ అపాన్ యువర్ సెల్ఫ్? అట్లాంటి సెల్ఫిష్నెస్ గురించి చెప్పట్లేదు ప్రియులరా నేను, బట్ ఐ వాంట్ అస్ టు ఫోకస్ ఆన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. రిలేషన్షిప్ విత్ గాడ్. కొన్నిసార్లు ప్రియులరా సాతాను మనల్ని మభ్యపెట్టేస్తూ ఉన్నాడు. నువ్వు 2 ఐటమ్స్ కొనటానికి రిలయన్స్ ట్రెండ్స్కో, రిలయన్స్ మార్ట్కో, వాల్మార్ట్కో, ఫ్లిప్కార్ట్కో ఎక్కడికి వెళ్తావు? ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి మన లిస్ట్లో? 2 ఐటమ్స్, టీ పొడి, కాఫీ పొడి, 2 కొరకు. బట్ యూ ఎండ్ అప్ ఇన్ బయింగ్ 20 ఐటమ్స్. 2 ఐటమ్స్ కొరకు పోయింటాము, కనిపించినామని కొనుక్కొని వస్తాం. పోయిందేమో 200 రూపాయలు ఖర్చు పెట్టడానికని పోయింటాము, 2000 రూపాయలు బిల్లు కట్టేసి వస్తాం. ఆ తెచ్చిన 20 ఐటమ్లలో 4 నెలల వరకు వాడవు. ఎందుకంటే ఆ క్షణంలో నీకు అనిపించింది అంతే. అది ఆ క్షణంలో. దట్స్ అ బిజినెస్ టాక్టిక్. నువ్వు కొంటావు, వాడవు, చివరికి చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోతే పడేస్తావు. Satan is cheating us. Let's open our eyes. ఓబెదెదోము ఇంటిలో 3 నెలలు ఉండి ప్రపంచాన్ని తలక్రిందులు అనగా రాజు కూడా ఆలోచింపచేసేంత ఆశీర్వాదాలు 3 నెలల్లో పొందుకోగలిగితే, మనం దేవుని వెంబడించి 20-30 సంవత్సరాలు అవుతా ఉంది. వాట్ ఈజ్ అవర్ లైఫ్? మన జీవితంలో మనం ఏదైనా సంపాదించామనంటే చాలా మట్టుకు చూస్తే ప్రియులారా అప్పులు చేసే సంపాదించుంటాం. అప్పులకు ఇంకో పేరు లోన్. అంతే కదండి? అప్పులకు ఇంకో పేరు లోన్. సాతాను చేసే మరి యొక్క విషయం ఏంటంటే లోన్ల మీద లోన్లు, ఫ్రీ ఆఫర్స్ ఇస్తున్నారు ఈ రోజుల్లో. ఏ షాపింగ్ పోయినా కూడా, ఎక్కడికి పోయినా, సార్ క్రెడిట్ కార్డు కావాలా? వద్దురా తల్లి, ఏదో నేను కొనుక్కోవడానికి వస్తే నువ్వు క్రెడిట్ కార్డు అంట కడతావని పారిపోయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు క్రెడిట్ కార్డులు. ఇస్తున్నారు కదా అని చాలామంది ఎవరు కూడా, అమ్మ నా గొప్పతనం కనుక చూసి ఇస్తున్నారు అనుకుంటున్నావు. మోసం. నీ గొప్పతనం చూసి ఇవ్వట్లా వాళ్ళు, నీ పర్సు ఖాళీ చేయడానికి ఇస్తున్నారు. ఎందుకు అవసరమా మనకు అన్ని క్రెడిట్ కార్డ్స్? అవసరమా? అన్ని అప్పులు చేయడం అవసరమా? అన్ని లోన్స్ చేయడం అవసరమా? కెన్ వి మేక్ అవర్ లైఫ్ సింపుల్? కెన్ వి జస్ట్ మేక్ అవర్ లైఫ్ సింపుల్? ఉన్నంతలో హ్యాపీగా. 1 bedroom హౌస్ హ్యాపీ, 1 bedroom చిన్నగా అయితే 2 bedroom హౌస్ హ్యాపీ. దేవునికి స్తోమత ఇస్తే మంచి కట్టుకుందాం, నో ప్రాబ్లం. బట్ కెన్ వి ఫోకస్ అపాన్ ద పర్సనల్ రిలేషన్షిప్? ఈ రోజుల్లో ప్రియులారా చాలామంది నేను గమనించింది, దేవునితో ఎందుకు ఆరోగ్యకరంగా వారి సంబంధం లేదు, లేక ఉంచుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి లైఫ్లో స్ట్రెస్ ఎక్కువైపోయి కనీసం దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి కూడా వారికి ఓపిక, నమ్మకం లేక వదిలేస్తారు ఇంకా జీవితాన్ని. స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఈరోజు ప్రియులారా, ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ టు సే. Your relationship with God matters. Your relationship with Bible matters. దేవునితో నీ సంబంధం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎంత సంబంధం నువ్వు నేను ఈ మాటను కూడా నేను చెప్పాలి ప్రియులారా, మర్చిపోకముందు నేను చెప్తాను. మెనీ ఆఫ్ us we are making our life as a trash can. చెత్త కుండి మాదిరి మన లైఫ్ని మనం చేసుకుంటున్నాం ప్రియులారా. చెత్త కుండి అనగా లోకంలో ఉన్న చెత్త అంతా కూడా మనలో పెట్టేసుకోండి, చెత్తకుండి. అవర్ లైఫ్ షుడ్ బీ ఏ హోలీ వెజల్ ఫర్ గాడ్. అవర్ లైఫ్ షుడ్ బీ ఏ వెజల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, ఏ హోలీ వెజల్. అందుకనే నీ రిలేషన్షిప్ విత్ బైబుల్, నీ బైబుల్తో నువ్వు ఎప్పుడు కూడా ప్రాణానికి ఇట్స్ నాట్ ఎ లక్కీ చామ్ ప్రియులారా, ఇట్స్ నాట్ ఎ లక్కీ చామ్.
బట్ వెన్ యూ రీడ్ ద బైబుల్, నీ వాక్యములో నువ్వు అంటు కట్టబడిన కొలది, నా యందు మీరును మీ యందు నా వాక్యమును నిలిచి ఉండడం, మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి, మీకు ఇస్తాను. కెన్ యూ మేక్ ఇట్ పర్సనల్? కెన్ వి మేక్ ఇట్ పర్సనల్? చాలాసార్లు బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా, ప్రియులరా చర్చికి అటెండ్ కాకపోయినా, లేకపోతే ప్రార్థనకు అటెండ్ కాకపోయినా గిల్ట్ లేకుండా, బాధ లేకుండా హ్యాపీగా ఉంటున్నాం ప్రియులరా. ఓ ఈరోజు నేను మిస్ అయిపోయానే అనే బాధ లేదు, ఎందుకంటే పర్సనల్ కనెక్షన్ లేదు ప్రియులరా. కెన్ వి థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్ ప్లీజ్? నెక్స్ట్ వీక్ ప్రియులరా ప్రభు చిత్తమైతే, వాట్ వాజ్ ద సీక్రెట్ ఇన్ ఒబిదెదోమ్స్ లైఫ్ నేను మాట్లాడతాను ప్రియులరా. బట్ టుడే ఓన్లీ వన్ థింగ్, లెట్స్ చెక్ అవర్ స్పిరిచువల్ లైఫ్. నేను దేవునికి ఇస్తున్నానా? ఆ పర్సనల్ కనెక్షన్ ఉందా నాకు? లేక కేవలం ఒక అదృష్ట సంకేతాల మాదిరే నేను దేవుని వెంబడిస్తూ ఉన్నానా? లెట్స్ ప్రే, ప్రార్థన చేద్దాం. ఫిలిష్తీయులు దీవించబడలేదు ప్రియులరా. బెత్షెమెషులో ఉన్న ఇజ్రాయేలీలు సహితము దీవించబడలేదు. అబినదాబు ఇంటిలో ఉన్నవారు దీవించబడలేదు. 20 సంవత్సరాలు ఉండింది, కానీ 3 నెలలే ఓబెదెదోము ఇంటిలో ఉండగా ఓబెదెదోము దీవించబడ్డాడు. కారణం తన వ్యక్తిగతంగా ఎంతగా రిలేట్ అయ్యాడు. వారింటిలోనికి రాకముందే ఉజ్జా అనేటువంటి వ్యక్తి పేలిపోయాడు. అయినా సరే గౌరవంతో, భయభక్తులతో తను ఆహ్వానించి, ఒక మంచి రిలేషన్షిప్ ఉన్న కారణం చేత దావీదు మహారాజు సహితము కదిలించబడినట్లుగా దీవించబడ్డాడు. ఇట్ కెన్ హ్యాపెన్ విత్ యూ. నీ జీవితంలో కూడా యథార్థంగా భక్తిని కలిగి, దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటే, ఇతరులు నిన్ను చూసినప్పుడు ఇదిగో దేవుని ఆశీర్వాదం, ఇతడు దేవుని బిడ్డ కాబట్టి దేవుడి తను ఆశీర్వదించాడని ఇతరులు కూడా నీ జీవితంలో చూడగలరు. కెన్ వి జస్ట్ చెక్ అవర్ సెల్ఫ్? పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, గొప్ప దేవా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో ప్రభువా, అనేక సార్లు మేము కేవలం బైబిల్ కలిగి ఉంటే, లేక కేవలం చర్చికి వచ్చేస్తే, లేకపోతే ఏదో పాటలు వినేస్తే, నేను మరి ఈ విధంగా ఉంటే దీవించబడేస్తాను అని అనుకుంటున్నాం. కానీ ఆ వ్యక్తిగత సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్ ప్రభువా మాకు దూరమైంది. కొన్నిసార్లు బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా, చర్చికి వెళ్ళకపోయినా, లేకపోతే ఇతరులతో సహవాసము, దేవుని బిడ్డల సహవాసం చేయకపోయినా, ఆరాధించకపోయినా ఏ ఫర్క్ పడకుండా ప్రభువా, ఏ మార్పు తేడా లేనట్లుగా జీవిస్తున్నాం. మన్నించండి తండ్రి. మాలో ఈ యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను గ్రహింపచేయండి. మా జీవితంలో స్లో డౌన్ అవ్వడానికి సహాయం చేయండి, నిదానించడానికి సహాయం చేయండి, అన్నిటి వెనకాల పరిగెట్టకుండా సహాయం చేయండి. ఏదో కోల్పోతున్నామనేటువంటి తత్వాన్ని మాలోంచి కొట్టివేయండి దేవా. ఉన్న దాంతో సంతృప్తిగా ఉండే కృపను దయచేయండి. కృప చూపించండి దేవా. మా అందరికీ మీ సహాయం అవసరం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.